అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాం. దేవుడు నిశ్చయముగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ దేవుడు మనకిస్తున్న ఆయన కృపను బట్టి అందరము సరి హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు గల లేఖన భాగాల్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మము ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగములు గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు గడిచిన వారంలో మన గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన రోజుని మనం జరుపుకున్నాం. గుడ్ ఫ్రైడే అనగా యేసు ప్రభువు సిలువలో పలికిన 7 మాటల గురించి మనం విన్నాం. అయితే చాలామంది ఆయన చనిపోయిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఇంకా అంత అయిపోయింది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటాం. కాదు. ఇక యేసు ప్రభువు ఈస్టర్ తోటి ఆయన యొక్క పరిచర్య ముగించబడిందిలే. కాదు. మనం ఆలోచించిన విషయం ఏంటంటే, సిలువ మీద ఆయన పలికిన మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో, యేసు ప్రభువు ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత 40 దినాలు ఆయన ఈ భూమి మీదే ఉన్నాడు. ఈ భూమి మీదే ఉండి 40 రోజులు శిష్యులతోని అలాగే విశ్వాసులతో ఉండి ఆయన అనేక రకములైన రుజువుల్ని చూపించి ఆయన అనేక వాగ్దానాలు వారికి బయలుపరిచి వాటన్నిటి విషయాలతో ఆయన చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఆయన వారిని కలుసుకొని ఈలాగా ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించిన విషయంలో ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే 5వ వచనము లేకపోతే 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఎప్పుడు చెప్పాడు యేసయ్య? మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన సంఘానికి, ఆయన శిష్యులకి, ఆయన ఈరోజు మనకి ఆయన చెబుతున్న ఆజ్ఞ, నా వలన మీరు ఏదైతే విన్నారో ఆ వాగ్దానాన్ని గురించి మీరు కనిపెట్టండి. మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. యేసు ప్రభువు ఏం వాగ్దానం చెప్పాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇప్పుడు యేసు ప్రభువారు తండ్రి ద్వారా చెప్పబడిన వాగ్దానం ఏమిటి అంటే, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త మీ మధ్యలోనికి వస్తాడు. నేను ఎలాగ మీ మధ్యలో ఉండి పరిచర్య చేశానో, నేను ఎలాగ మీ మధ్యలో ఉండి అద్భుతాలు చేశానో, నేను మీ మధ్యలో ఉన్నప్పుడు ఎలాగ బోధించానో, ఎలాగ మిమ్మల్ని నడిపించానో, ఎలాగ మిమ్మల్ని సరిచేసానో, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త మీ మధ్యలోనికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడు? అదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చి చేసే పని కూడా యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు. శిష్యులేమన్నా యేసు ప్రభువు ఆయన మరణించి వెళ్ళిపోతున్నాడు కదా, వాళ్ళు భయపడిపోతా ఉన్నారు, కలవరపడిపోతా ఉన్నారు. ఇంకా ఎవరు మాకు బోధిస్తారు, ఇంకా మాకు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు మాకు ప్రకటిస్తారు, మమ్మల్ని సరైన మార్గంలో ఎవరు నడిపిస్తారు, మమ్మల్ని ఎవరు హెచ్చరిస్తారు, మమ్మల్ని ఎవరు ఒప్పింపచేస్తారు, మమ్మల్ని ఎవరు బలపరుస్తారు, మమ్మల్ని ఎవరు స్వస్థపరుస్తారు అనే దుఃఖంలో ఉన్నప్పుడు యేసయ్య చెప్పిన మాటలు, యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము నిమిత్తము మీరు కనిపెట్టండి. ఆ కింద వచ్చినప్పుడు కదా, మీరు నీళ్లతో బాప్తిస్మం, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఇక కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మతో బాప్తిస్మము పొందెదరనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది కూడా ఈస్టర్ అయిపోయిన తర్వాత అసలు ఆయన ఏం చెప్పాడు, యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమి బోధించాడు, ఆయన చెప్పబడిన విషయాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త మీ మధ్యలోనికి పంపబడతాడు. ఇప్పుడు మన మధ్యలో ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంది? యేసు ప్రభువు పరిచర్యను ముగించి ఆయన మధ్యలో ఆపేసి వెళ్ళిన దానిని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి పంపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే యేసయ్య మరలా రిపీట్ చేసి చెబుతున్నాడు, మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిసం పొందాలి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ చాలా మంది మీరు నీళ్ళతో బాప్తిసం పొందారు. నీళ్ళతో బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి అంటే మనందరం కూడా చేతులు ఎత్తుతాం. కానీ ఆ బాప్తిసం సరిపోదండి, ఇంకొక బాప్తిసం ఉంది. అదే కదా అక్కడ వ్రాయబడిన మాట అపోస్తుల కార్యముల గ్రంథంలో చదవండి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మము పొందాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏమి నీళ్ళతో? ఇప్పుడు నీళ్ళతో బాప్తిస్మం పొందారు. మీరు దైవజనులు మీకు ఎవరైతే బాప్తిస్మం ఇచ్చారో మిమ్మల్ని నీళ్ళలో ముంచి పైకి లేపి మీకు బాప్తిస్మం ఇచ్చారు. కానీ ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఆ బాప్తిస్మం సరిపోదండి. ఆ బాప్తిస్మము ఒక సూచనకు మాత్రమే. మీరు మార్పు నొందారు, మీరు దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడ్డారు. అది మన జీవితాలకు ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. మరి ఏ బాప్తిసం కావాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరు దేవుడిచ్చిన ఆత్మ చేత మీరు నింపబడాలి. మీరు ఆత్మలో పరవశించాలి. మీరు ఆత్మ చేత నింపబడినప్పుడు ఆత్మదేవుడి లోకంలో మనం ఎలాగ నడవాలో ఆయన మనకి బోధిస్తాడు. ఆయన హల్లెలూయా. ఆత్మదేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు మనం ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా ఎలాగ జీవించాలో అలాగ మన ద్వారా జీవింపచేస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం యేసు ప్రభువు ఈ భూమి మీద లేడు, ఆయన మరణించాడు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా అని మనం చింతించడం అవసరం లేదు. యేసు ప్రభువు పక్షముగా మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన కాలమును బట్టి ఇప్పుడు మన మధ్యలోనికి ఆయన పంపబడ్డాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఒక్కటే, పరిశుద్ధాత్మ దేవుని మన హృదయపూర్వకముగా మనలోనికి మనం ఆహ్వానించాలి. హల్లెలూయా.
పరిశుద్ధ ఆత్మతో సంఘము నింపబడాలి. నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అదే అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాయబడి కింద వచనాలు చదవండి. ఎందుకు మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అయినను మీరు శక్తి పొందినప్పుడు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. దేనికండి శక్తి? దేనికి శక్తి? పాపాన్ని జయించడానికి, వ్యాధుల్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి, మన యొక్క శరీరాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, మనకు వస్తున్న ప్రతి సమస్యని ఎదుర్కోవడానికి, మీరు ఈ లోకంలో ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలాగ భక్తి చేయాలో, ఇవన్నీ కూడా పరిశుద్ధ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క శక్తి మనల్ని ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యంలోనికి నడిపించబడతారు. పరిశుద్ధాత్మ మీ లోనికి వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ లోపలికి పరిశుద్ధాత్మతో పాటు ఆయన పరిశుద్ధత మన లోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు పాపాన్ని ఎలాగ జయించాలో ఆ శక్తి సామర్థ్యాలు కూడా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు సాతాను ఎలాగ జయించాలో ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో భక్తులకి అనుభవం లేదండి. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా కాలాలను బట్టి ఆయన ప్రజల మీదకి వచ్చి తన పని చేసుకొని మరలా తిరిగి వెళ్ళిపోయేవాడు. ఎగ్జాంపుల్, సంసోను కాలంలో దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు ఈ మాట చాలాసార్లు ఉండిద్ది. దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినప్పుడు దేవుని ఆత్మ, ఇంకా పాత నిబంధన గ్రంథంలో భక్తుల జీవిత చరిత్ర ఈ రీతిగానే ఉండిద్ది. కానీ క్రొత్త నిబంధనలు ఆ రీతిగా లేదండి. పెంతెకొస్తు మేడగదిలో వాళ్ళు 120 మంది ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ భూమి మీదకి శాశ్వతముగా ఉండిపోవటానికి వచ్చాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరు కావాలి? సేవకులు కాదండి. అదే యోహాను సువార్తలు ఏమని 14వ అధ్యాయంలో, సరే యోహాను సువార్తలోనికి రండి, 17వ వచనాన్ని చదవండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్యని అందరూ చూశారు. యేసయ్యని లోకము చూచింది, యేసయ్యని రోమా సైనికులు చూచారు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుని ఎవరు చూడలేరు, ఎవరు పొందలేరు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన లోపలికి ఉండటానికి వచ్చాడండి పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య మన మధ్యలో ఉండటానికి వచ్చాడు. యేసు ప్రభువు మన మధ్యలో ఉండి పరిచర్య చేయడానికి వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండటానికి వచ్చాడో తెలుసా? వినాలమ్మా. ఎక్కడ ఉండటానికి వచ్చాడు? మన లోపల ఉండటానికి. ఎందుకని చెప్పండి. ఆయన చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఆ క్రొత్త నిబంధనలో దాదాపు ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పుకుంటా పోతే దాదాపు మా బైబిల్ కాలేలో 6 నెలలు పట్టిందనమాట. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందు నిమిత్తం పంపబడ్డాడు, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన ఏమి చేయగలడు, ఆయనకి మనం అప్పగించినప్పుడు ఎలాంటి కార్యాలు మనం చూస్తాం. ఆయన అపోస్తల కార్యముల గ్రంథంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీదకి దిగి వచ్చాడో వెంటనే శక్తివంతముగా పరిచర్య మార్చబడింది. యేసు ప్రభువు చేసిన అద్భుతాలు శిష్యులు కూడా చేయగలిగారు. యేసు ప్రభువు ఎలాంటి అద్భుతాలు చేశాడో పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు కూడా అంతకంటే శక్తివంతమైన కార్యాలు చేయగలిగారు. హల్లెలూయా. ఇది ఎలాగ సాధ్యం? వారు లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మ లేకుండా మనం సర్వ సత్యములోనికి ఎలాగ నడిపించబడగలం? దేవుని ఆత్మ లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఎలాగ జీవించగలం? హల్లెలూయా.
కాబట్టి యేసు ప్రభువారు మనకిస్తున్న ఆజ్ఞ, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. యెరూషలేము అనగా దేవుని మందిరము. మీరు దేవుని మందిరములో దేవుడు చేసిన వాగ్దానమును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా, నన్ను నీ ఆత్మతో నింపు నాయనా, నన్ను సర్వ సత్యములోనికి నడిపించండి. నేను యేసులాగా మారాలి, నేను యేసు వలె చెయ్యాలి, నేను తండ్రిని చూడాలి, తండ్రి చిత్తం నేను చెయ్యాలి అని మనం దేవుణ్ణి అడిగితే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోనికి రావటము ఆయన ప్రారంభిస్తాడు. ఆయన హల్లెలూయా. మన మందిరానికి రావటం వేరు, రక్షణ పొందటం వేరే అండి. మనం దేవునికి వాక్యాన్ని వినటం, పాటలు పాడటం అది వేరు. అంతకంటే శక్తివంతమైన అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తివంతమైన వ్యక్తులుగా మార్చబడతాం. హల్లెలూయా. మనకు తెలియకుండానే మన ప్రార్థన జీవితం మార్చబడుతుంది, మనకు తెలియకుండానే మన పరిశుద్ధ జీవితం మార్చబడుతుంది, మనకు తెలియకుండానే మనం రూపాంతరం చెందుతాం, మనకు తెలియకుండానే మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం మార్చబడుతుంది. మనకు తెలియకుండానే పరిశుద్ధ ఆత్మ ద్వారా బలమైన కార్యాలు మనం చూడగలము. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము పరిశుద్ధాత్మ దేవుడు చేసే కొన్ని కార్యాలు మనం చూస్తే 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం ఎలాగూ ప్రార్థన చెయ్యవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకేమీ తెలియదు చెప్పాలి అందరూ. మనకు పాస్టర్ గారిని మాకు ప్రార్థించడం తెలుసు పాస్టర్ గారిని బాగా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వింటున్నారు, బాగానే వాక్యం వింటున్నారు. అయితే యాక్చువల్గా మనకు ప్రార్థించడం తెలియదే అండి, ఒప్పుకోవాలి మనం. నాకు ప్రార్థించడం తెలియదు, మరి ఎవరికి తెలుసు? అక్కడ అదే కదా వ్రాయబడి ఉంది. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదండి. అంటే మనం చేసే ప్రార్థనలన్నీ అది దేవునికే తెలియాలి. యాక్చువల్గా ఒక వ్యక్తి శరీరముతో మనం ఏ ప్రార్థన ఎలాగ చేయాలో మనకు తెలియదు. మరి ఎలాగా సాధ్యం? ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మన బలహీనతను చూచి ఆ ఆత్మే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసేది ఎవరు? నువ్వు కాదమ్మా. ఒకవేళ కొన్నిసార్లు నువ్వే అనుకుంటే అది నిజంగా నీ శరీరం చేసే ప్రార్థన, అది ఈ మిద్ది కూడా దాటదు. అది దేవుని ఆత్మే మన పక్షముగా మన లోపల ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎలాగ చేయాలో, ఏది చేయాలో, ఎలాగ చేస్తే సాధ్యమో అలాగే మన పక్షముగా ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ మన మీద ఒక గంట, ఒక అరగంట చేసి అప్పుడు నేను ప్రార్థన చేశాను పాస్టర్ గారండి అని అనుకుంటే నిజంగా అది మనము మోసపోవటమే. ప్రార్థిస్తుంది ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ దేవుడు మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటం ద్వారా కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. మనం ఎలాగ ఉండాలో, మనం ఎలాగ నడవాలో, మనం ఎలాగ జీవించాలో, మనం ఒకవేళ కీడు వస్తున్నప్పుడు ముందుగానే ఆ కీడు రాకుండా తప్పించమని ప్రార్థన చేస్తాడు. మన జీవితాల్లో ఏది ఎదుర్కోవాలో, దుష్టుడు ఒకవేళ మనల్ని ఆవరించినప్పుడు ఆ దుష్ట కార్యం నుంచి తప్పించబడినట్లుగా ప్రార్థన చేస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం ఒక అంశం ఏంటి ప్రార్థించాలనుకుంటున్నాము, కానీ ఆటోమేటిక్గా మన ప్రార్థన జీవితం మార్చబడుతూ ఉంటుంది. ఇది కేవలము దేవుని ఆత్మ చేత నడిపించబడే వారిలో మాత్రమే జరుగుతుందండి. ఎవరిలో అంటే వాళ్ళే జరగదు. ఈ అనుభవాలు మీలో ఉన్నాయా? ఏదో ప్రార్థన అంటే ఏదో ఒక పేపర్ మీద రాసుకుని వచ్చి అట్లా చదివిపెట్టాం, అది ప్రార్థన కాదండి. ప్రార్థనలో కూర్చొని దేవుని ఆత్మకు అప్పగించినప్పుడు ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. ఎవరి గురించి ప్రార్థన చేయాలో, ఏ వ్యక్తుల గురించి ప్రార్థన చేయాలో, ఎవరు కీడులో ఉన్నారో, ఎవరు ఆపదలో ఉన్నారో. మీరు ఇక్కడే ఉంటారు, కానీ మీ ఆత్మ ఇదంతా ప్రపంచం అంతా సంచరిస్తూ ఉండేది. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వీళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వారి కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ ఆపదల్లో ఉన్నారు, వాళ్ళ దుఃఖంలో ఉన్నారు. నీ బిడ్డల గురించి, నీ భర్త కానీ, నీ భార్య గురించి కానీ, వాళ్ళకి ఆపదలు వస్తే ముందుగానే దేవుని ఆత్మ నీలో ఉండి విజ్ఞాపన చేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది శక్తివంతమైన దైవ బిడ్డలకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ఇది గొప్ప భాగ్యం అన్నది.
ప్రార్థన అంటే ఏదో మన పేపర్ మీద రాసుకొని చదవటం కాదు. ప్రార్థన అంటే ఏదో మనం ముందుగానే ప్రిపేర్ అవ్వటం కాదు. ప్రార్థన అనగా దేవుని ఆత్మకి మనల్ని అప్పగించుకున్నప్పుడు ఆ ఆత్మ దేవుని యొక్క ఆ యొక్క సన్నిధానానికి చేర్చబడి వెంటనే ఆ దేవుని యొక్క ఆ యొక్క కార్యాలు మనము చూడగలం. దానియేలు ప్రార్థన చేశాడు, శరీరంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎలలా అది దేవుని దగ్గరికి వెళ్ళాల. వెంటనే మికాయేలు వచ్చాడు సహాయం చేయటానికి. దానియేలు, పారసీకుల అధిపతి నన్ను అడ్డగిస్తా ఉన్నాడయ్యా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి రాకుండా. కానీ నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను ఎవ్వడు కూడా అడ్డగించలేడు. హల్లెలూయా. అందుకని పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో చదవండి. కొరింథీయులకు రాసిన 2వ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుష్యుడు ఎవ్వడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు దేవుని ఆత్మతో నింపబడి భాషలతో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి అర్థమేంది? మర్మాలు పలుకుతున్నాడు. జరగబోయే విషయాలు, జరిగే విషయాలు, జరిగిపోయిన విషయాలు దేవుని ఆత్మ ద్వారా భాషల ద్వారా మాట్లాడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తెలియని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవునితో నేరుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ అనుభవం మీలో ఉందా? ఆ కింద వచ్చిన పౌలు గారు అంటున్నాడు చూడండి. అందుకనే 14వ వచనం చదవండి. నేను భాషతో కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అంచె దినాల్లో ప్రియ దేవుని సంగమా, ప్రియ పెంతెకొస్తు దేవుని సంగమా, మనకి దేవుని ఆత్మ మనకి చాలా అవసరము. దేవుని ఆత్మ మీకు చాలా అవసరము. దేవుని ఆత్మ మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి చాలా అవసరము. దేవుని ఆత్మ మీరు మీ జీవితంలో వచ్చే ప్రతి శోధను జయించడానికి దేవుని ఆత్మ సహాయం లేకుండా మీరు జయించలేరు. దేవుని ఆత్మ సహాయం లేకుండా మీరు పరిశుద్ధులుగా మార్చబడలేరు. దేవుని ఆత్మ సహాయం లేకుండా దేవునికి ఇష్టలుగా మీరు జీవించలేరు. దేవుని ఆత్మ సహాయం లేకుండా మీరు వచ్చే శోధనలు ఎదుర్కొనలేరు. దేవుని ఆత్మ సహాయం లేకుండా మీరు వచ్చే బలహీనతలు జయించలేరు. దేవుని ఆత్మ సహాయం లేకుండా మీరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఎందుకో తెలుసా? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడుదురో వారు మాత్రమే దేవుని కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారు? బాప్తిస్మం, నీళ్ళతో బాప్తిస్మం ఒక మెట్టండి. అది దేవుని రాజ్యానికి చేర్చబడేది కాదు. అది బాప్తిస్మం కానీ మన మందిరానికి వచ్చి అది ఏదైనా సరే, మీరు శరీరంతో చేసే ప్రార్థన కూడా అది ఏది కూడా మనకి ప్రయోజనకరము తీసుకొని రాదు. మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో, పోయిన వారం కూడా మనం అదే విన్నాము కదా, మనం యేసు కొరకు జీవించాలి అంటే మనలో వాక్యం ఉండాలి. నీతిమంతుడి విశ్వాసములాగా మనం జీవించాలి. దానికి రెండవదిగా మనం ఏమి విన్నాం? ఆత్మయే జీవింపచేసేది. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎలాగ జీవించాలి? ఆత్మలో జీవించాలి. ఇది శరీర సంబంధమైనది కాదండి, ఇది ప్రకృతి సంబంధమైనది కాదు. ఇది ఆత్మ సంబంధమైన జీవితం. ఇది దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జీవించగలం. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు గురించి మనం ఎన్నోసార్లు విన్నాము కదా. ఎలాంటి పేతురు ఆ పెంతెకొస్తు మేడగదిలో దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఒకప్పుడు బలహీనుడు బలవంతుడిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు భయపడే వ్యక్తి ఇప్పుడు ధైర్యముతో దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు పిరికివాడు ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ మనలోనికి వస్తే మనం ఎలాగ మార్చబడతాం? ఎందుకని కొరింథీ పత్రికలో ఏమన్నది? దేవుడు మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు? దత్తపుత్రాత్మనిచ్చాడు. మరలా భయపడటానికి, మరలా మనం దిగులు పడటానికి, మరలా మనము వెనక్కి వెళ్ళటానికి పిరికాత్మను దేవుడు మనకి ఇవ్వలేదు.
దేవుడు తన దత్తపుత్రాత్మని మనకిచ్చాడండి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు మీలో దేవుని ఆత్మ ఉంటే మీరు ఎలా ఉంటారు చెప్పండి అమ్మా. మొదటిది దేవుని ఆత్మ మనలో ఉంటే శక్తివంతంగా ప్రార్థన చేస్తాం. రెండవదిగా దేవుని ఆత్మ మీలో ఉంటే ఎలా ఉంటారు మీరు చెప్పండి, పలకరా? ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. అది ఏ సమస్య అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, కరువైనా, కష్టమైనా, ఖడ్గమైన ధైర్యంగా ఎదుర్కొంటాం. దేవుని ఆత్మ లేకపోతే మీరు ఎలాగ ఎదుర్కొంటారు? యోహాను భక్తుడు అంటున్నాడు, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, మీలో ఉన్నవాడు అమ్మాట చదవండి. 4వ అధ్యాయం, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. 3వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమం, లోకంలో ఒకడు ఉన్నాడండి. లోకంలో ఎన్నో ఉన్నాయి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. లోకంలో సాతాను ఉన్నాడు. లోకంలో మన శరీరం ఉంది. లోకంలో ఇన్ని వాటిని జయించాలి అంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, లోకంలో ఉన్న వాటన్నిటికంటే, లోకంలో ఏది ఉందో, లోకంలో ఎంత పెద్ద శత్రువు ఉన్నా, లోకంలో ఎటువంటి అపాయాలు ఉన్నా వాటన్నిటినీ మర్చిపోయి మనలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. లోకంలో ఉన్న వీటన్నిటికంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. మనలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు. ఆయన మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చూడండి తప్ప లోకంలో ఉన్న వాటి వైపు చూడవాకండి. లోకంలో జరుగుతున్న పరిస్థితుల వైపు చూసి భయపడివాకండి. లోకంలో జరుగుతున్న ఆ గందరగోళాలను చూసి మీరు భయపడవాకండి. ఎందుకు తెలుసా? మీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించగలడు. ఆయన మీరు ఎలాగ వెళ్ళాలో ఆయన సరైన మార్గంలో నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. హల్లెలూయా. రెండవదిగా, దేవుని ఆత్మ మనలో ఉంటే మనము శక్తివంతముగా, ధైర్యముగా మనము జీవించగలం. హల్లెలూయా. ధైర్యముగా వచ్చే సమస్యను ఎదుర్కొనగలము. ధైర్యముగా దేవుని కొరకు మనం నడవగలము. నీతిమంతుల సింహం వలె జీవిస్తారు అన్నట్లుగా మనము కూడా అటువంటి నీతిమంతుడైన దేవుని ఆత్మ మనలో పని చేసినప్పుడు మనము కూడా అటువంటి ధైర్యము కలుగుతా ఉందా మనకి? చెప్పండి, ధైర్యం ఉందా మనలో? దేవుని కొరకు ధైర్యంగా జీవించగలుగుతున్నామా? దేవుని కొరకు రోషంగా జీవించగలుగుతున్నామా? యేసయ్య కొరకు రోషంగా నడవగలుగుతున్నామా? యేసయ్య కొరకు ధైర్యముగా ఎదుర్కొనగలుగుతున్నామా? దేవుని ఆత్మ నాలో ఉన్నాడు, ఆయన సమస్తాన్ని చూసుకుంటాడు అని దేవుని ఆత్మకి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? హల్లెలూయా. కాబట్టి రెండవదిగా, దేవా నాలోనికి రండయ్యా, నన్ను బలపరచండి. నేను ఇంకా భయపడతా ఉన్నాను. నేను ఇంకా అయ్యా పిరికాత్మని కలిగి ఉన్నాను. పిరికాత్మ దేవుడిచ్చింది కాదండి. పిరికాత్మ దేవుడిచ్చింది కాదు. పిరికాత్మ ఎక్కడి నుంచి తెలుసు? అపవాది గాడిచ్చిన ఆత్మ పిరికాత్మ. లోకంలో చాలా ఆత్మలు ఉన్నాయండి. అదే యోహాను పత్రికలో, ప్రియులారా, యోహాను పత్రిక 4వ మొదటి వచనం చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు ఏ ఆత్మను కలిగి ఉన్నారు? దేవుడు అడుగుతున్న ప్రశ్న. లోకంలో చాలా ఆత్మలు ఉన్నాయండి. ఒకరోజు యేసు ప్రభువారు అలాగే యాకోబు వీళ్ళు ఒక గ్రామానికి వెళ్ళారు. గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు యేసు ప్రభువారిని చేర్చుకోలేదు. యేసు ప్రభువుని చేర్చుకోలేదంటే వాళ్ళ గ్రామం నుంచి విడిచిపెట్టి వెళ్ళమని చెప్పి వాళ్ళందరినీ కూడా బలవంతం చేసినప్పుడు వెంటనే యేసు ప్రభువారితో ఉన్న యాకోబు, యోహాను వీళ్ళేమంటారు, యేసయ్య నువ్వు ఒక్కసారి నువ్వు ఆజ్ఞాపించి ఇప్పుడే ఆకాశం నుంచి మేము అగ్నిని దింపుతాం అన్నారు. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? మనుష్య కుమారుడు ఎక్కడది? రొట్టె కాదు. మీరు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలియదు.
సార్. లూకా సువార్త 9వ లూకా సువార్త 9వ అధ్యాయం 53వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని గద్దించాడు? కింద ఫుట్నోట్లో చదవండి. 4వ, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింప చేయుటకు రాలేదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసయ్య అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా, మీరు ఎట్టి ఆత్మ కలిగిన వారో మీకు తెలుసా? యేసయ్య పక్కనే ఉన్నారండి యాకోబు, యోహాను. వాళ్ళ పరిస్థితిని చూసి వెంటనే యేసయ్య ఆకాశాన్ని అగ్ని దింపుతాం. వెంటనే యేసయ్య అంటున్నాడు, మీరు ఎట్టి ఆత్మ కలిగిన వారో మీకు తెలుసా? మీలో ఏ ఆత్మ పని చేస్తుందో మీకు తెలుసా? మీలో ఏ ఆత్మ దేవుడు పని చేస్తున్నాడో మీకు తెలుసా? ప్రియులారా, లోకములో అనేక ఆత్మలు బయలుదేరిని ఈ అంచె దినాల్లో ప్రజల్ని మోసగించడానికి, సంఘాన్ని మోసగించడానికి, విశ్వాసుల్ని మోసగించడానికి, ఏర్పరచబడిన వారిని సహితము పడద్రోయటానికి అనేక ఆత్మలు లోకములోనికి బయలుదేరిని. అయితే ఈరోజు మీరు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలుసా? దేవుని ఆత్మ కలిగిన వానికే దేవుని గురించిన సంగతులు తెలుసును. మనుష్య ఆత్మ కలిగిన వాడికి ఏమీ తెలియదండి. మందిరానికి వచ్చినా, మీరు ప్రార్థన చేసినా, మీరు భక్తి చేసినా, మీరు పాట పాడినా, మీరు ఇక్కడ కూర్చొని వెళ్ళినా ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. నిజమిది. మీరు గంట సేపైనా కూర్చోండి, మీరు రోజంతా కూర్చోండి, మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మ పని చేయటం ప్రారంభిస్తాడో ఇక్కడ ఎవరున్నారో మీకు అర్థమవుతుంది. చప్పలు కొట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మీ మనోనేత్రాలు వెలిగించబడితేనే ఇక్కడ ఎవరు పని చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. మీ మనోనేత్రాలు వెలిగించబడితేనే మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో, మీరు ఎవరికి పాట పాడుతున్నారో, ఆయన ఎటువంటి శక్తి కలిగిన వాడో అప్పుడు మాత్రమే మీరు చూడగలుగుతారు. తప్ప మన నేత్రాలు ముయ్యబడినంత కాలము మనం మందిరానికి వచ్చి వెళ్ళిన ఊరకనే అది క్యాజువల్, ఏదో ఒక డైలీ మేము ఆదివారం వెళ్ళాలి, అక్కడ ఒక పాట పాడాలి, ప్రార్థన చేయాలి, తిరిగి మరలా వచ్చేయాలి. కాదండి, కాదు. ఎలీషా పనివాడు అదే చేసింది. ఎలీషా ఏమన్నా దేవుని ఆత్మతో నింపబడి ఆ కర్మెలి శిఖరం మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పనివాడేమన్నా చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు రాజు పంపించిన ఆ యొక్క రథాలు అవి మాత్రం శబ్దాలు వింటూ ఉన్నాడు. ఎందుకని? పనివాడికి తెలియదు, దైవజనుడికి తెలుస్తూ ఉంది తన చుట్టూ అగ్ని రథాలు ఉన్నట్లు. పనివాడికి ఎందుకు తెలియదు? శరీరముతో ఉన్నాడు, మానవాత్మతో ఉన్నాడు. నువ్వు మానవ ఆత్మతో ఉన్నంత కాలము, నీ సొంత ఆత్మతో ఉన్నంత కాలము దేవుడు నీ కొరకు ఏమి చేయగలడు, దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడో, దేవుడు నీ జీవితంలో ఏది ఆయన ఎంత ఎత్తుకు నిన్ను హెచ్చించగలడో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. తప్ప మన మానవ నేత్రాలు మానవ ఆత్మతో ఉన్నంత కాలము మనము దిగులు, విచారము, ఈ చింత, చీకు ఇదే ఉంటుంది. తప్ప దేవుని ఆత్మలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మాత్రమే ఆయన మన కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా దేవుడు మనకి బయలుపరచగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే ఎలీషా దగ్గరికి వచ్చి పనివాడు ఏమని తెలుసా? అయ్యా ఏలినవాడా, మనము ఏమి చేద్దాం? చదువమ్మా. నా ఏలినవాడా, మనం ఏమి చేద్దాం? ఆ దైవజనుడితో అనగా, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే, 2వ రాజులు 6వ అధ్యాయం, వారికంటే అధికులై ఉన్నారని చెప్పి వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడికి ఏమన్నా
దేవుడు కనపడతా ఉన్నాడు. దైవజనుడికి ఏమన్నా దేవుడు పంపించిన దూతలు కనపడతా ఉన్నారు. దైవజనుడికి ఏమన్నా దేవుని సహాయం కనపడతా ఉంది. పనివాడికి ఎవరు కనపడతా ఉన్నారు? లోకము కనపడతా ఉంది. లోకంలో ఉన్న శత్రువులు కనపడతా ఉన్నాడు. సాతాను కనపడతా ఉన్నాడు. వాడు చేసే ఆయుధాలు కనపడతా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడో, యెహోవా దయచేసి వీని కండ్లను తెరువయ్యని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, యెహోవా పనివాని కండ్లను తెరవ చేశాను గనుక వాడు ఎలీషా చుట్టూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎవరి చుట్టూ? దేవుని ఆత్మ కలిగిన వాని చుట్టూ, ఎలీషా చుట్టూ పర్వతం అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండియుండుట చూచాను. హల్లెలూయా. ఎప్పుడైనా చూసామా? ఎప్పుడైనా అనుభవాలు ఉన్నాయా? దేవుని దూతలను ఎప్పుడైనా చూసామా? చెప్పండి అమ్మా, చెప్పండి. దేవుని దూతలను ఎప్పుడైనా చూసామా? కరోనా టైంలో నేను చాలాసార్లు చెప్పాను. కరోనా టైంలో నేను నిద్రకి చాలా ఇబ్బందులు పడ్డా. దాదాపు కొన్ని వారాలు నిద్ర పట్టడం లేదు. ఎందుకని అంటే ఆ సమయంలో పరిస్థితులను బట్టి ఎందుకు ఒకరోజు బలంగా ప్రార్థన చేయడం జరిగింది. బలంగా ప్రార్థన చేసి ఆ నిద్రలో చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. సడన్గా ఏదో అంటే దుష్టుడు గందరగోళం రేపుతూ ఉన్నాడు, సంథింగ్ భయంలాగా. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షం ఇచ్చాడు. ఇదే సేమ్ దేవుడు నా కొరకు ఆ నిద్రలో ఇంకా దుష్టుడికి ఇటువంటి అవకాశం ఇవ్వకూడదు. దానివల్ల రోజంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఒకరోజు శక్తివంతంగా ప్రార్థన చేసిన తర్వాత నాకు దర్శనం ఒకటి వచ్చిందనమాట. ఆ దర్శనంలో నా మంచమ్మ దగ్గర ఖడ్గము ధరించిన దేవదూత ఒక వ్యక్తి నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ దర్శనం ఈ రోజుకి నేను మర్చిపోను. ఈ రోజుకి ఆ రోజు నుంచి ఎక్కడ కూడా ఎటువంటి దాన్ని ఏమంటారంటే భయము కానీ, ఎక్కడ కూడా ఆందోళన కానీ లేదు. ఎందుకు తెలుసా? నాకు ఎప్పుడు నిద్రపోతున్న నాకు వెంటనే నా వెనక ఎవరో ఒక ఆయన ఖడ్గం పట్టుకొని నుంచోని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు అదే అర్థమైపోయింది. నాకు అది నిజము. దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఖడ్గము ధరించుకొని ఆయన నిలబడ్డాడు. నా మంచం దగ్గర నా పక్కనే ఉన్నాడు. నా ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. నా కళ్ళు తెరవబడి నేను చూడగలిగిన, దేవా నన్ను క్షమించి, ఇన్నాళ్ళు నువ్వు నాతో ఉన్నా నేను చూడలేకపోయాను. నాకు కలిగిన భయాన్ని బట్టి, ఆందోళన బట్టి, చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు నాతో ఉన్నా, అయ్యా నేను దిగులుకు గురయ్యాను ప్రభువా అని ఆ రోజు నేను దేవుని దగ్గర ప్రార్థించిన తర్వాత ఆ రోజు ఉన్న దూత ఇప్పటికి నా పక్షాన ఆయన అప్పుడప్పటికి కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు దేవుని అడగండి అమ్మా, దేవా నాతో ఉంటే ఒకసారి కనపడయ్యా. కనపడతారా? కనపడ్డా? చెప్పండి అమ్మా. కొరింథీ పత్రికలో అదే కదా రాయబడింది. ఏమనుంది? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరము కావండి. ఇందని చెప్పిన మాటలవే. దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడో, దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో, దేవుడు నిన్ను పాపంలో లోకంలో ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఎందుకు కూర్చుండబెట్టాడో, ఆయన సంఘ సభ్యుడిగా సభ్యురాలుగా ఎందుకు చేర్చాడో మీకు తెలియదు. మీకు ప్రార్థించడం ఎలాగో తెలియదు. మీరు ఏ ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలియదు. దేవుడు మీ కొరకు ఏమి చేయగలడో మీకు తెలియదు. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో మీకు తెలియదు. ప్రార్థించిన తర్వాత జవాబు వస్తుందో రాదో మీకు తెలియదు. మీ భవిష్యత్తు ఏమైందో మీకు తెలియదు. మీ ఫ్యూచర్ ఏమైందో మీకు తెలియదు. మీ బిడ్డల భవిష్యత్తు ఏమైందో మీకు తెలియదు. ఎప్పుడు దాకా తెలుసా? మీరు మనుష్య ఆత్మను కలిగి ఉన్నంత కాలము. కానీ కిందే అంటున్నాడే తెలుసా? మనకైతే, ప్రైజ్ ది లార్డ్, బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు వాళ్ళు? ఆ మనకైతే ఎవరండి వాళ్ళు? మనకైతే. ఆ మనకైతే అండి ఎవరు? చెప్పండమ్మా. నేనే పాస్టర్ గారిని చెప్పరేందమ్మా. మనకైతే అంటే మనకైతే ఎవరు? కొరింథీ సంఘం కాదండి. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో, దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడుతున్నారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతి జాగ్రత్తగా వినమ్మా.
ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకు మాత్రమే తెలుస్తాయి. హల్లెలూయా. నీకు మనుషుల సంగతులన్నీ తెలుసమ్మా, మంచిదే. హల్లెలూయా. మీకు అందరి గురించి తెలుసు, మీకు బజార్లో వాళ్ళందరి గురించి తెలుసు, మీకు సంఘస్థల గురించి తెలుసు, మీకు టంగుటూరు మొత్తం తెలుసు. నేను అడుగుతున్న ప్రశ్న, మీకు దేవుని గురించి తెలుసా? హల్లెలూయా. మీకు ఫలానా వాళ్ళకి మనం అడిగితే, అమ్మ నాకు పాస్టర్ నాకు వాళ్ళ గురించి మొత్తం తెలుసా అండి. మంచిదే, కాదంటలేదండి. మీకు దేవుని గురించి తెలుసా? దేవుని గురించి ఒక వ్యక్తికి ఎప్పుడు తెలుస్తాయి తెలుసా? ఏమనుంది అక్కడ? దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలుసు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమి చేయగలడో, దేవుడు నీ కుటుంబంలో ఏ కార్యాలు చేయగలడో దేవుని ఆత్మకు తప్ప మరి ఎవరికి తెలుసా అండి? కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, యేసయ్య చెప్పిన మాట. అందుకని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి చెప్పుకుంటూ వెళ్తే. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో పౌలు గారు ఒకరోజు అక్కడ ఒక సంఘానికి వెళ్ళాడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి. అక్కడ పౌలు గారు అడిగిన ప్రశ్న చదవండి, అపోస్తలుల 19:1. కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, సంచరించి ఎఫెసునకు వచ్చి తన శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదండి. ఈరోజు ఇక్కడికి వచ్చి చాలామంది కూడా ఇదే ఆన్సర్ చెబుతారండి. మేము 15 సంవత్సరాలైన పాస్టర్ని బాప్తిసం తీసుకొని, కానీ పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాకు తెలియదు. మాకు ప్రార్థించడం తెలుసు, మాకు పాటలు పాడటం తెలుసు, మాకు అన్ని చేయడం తెలుసు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. చాలామంది యేసయ్య గురించి చెబుతారు, చాలామంది యెహోవా దేవుడి గురించి చెబుతారు, కానీ చాలామంది పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పలేరు. తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పగలరు? చెప్పండి అమ్మా, ఎవరు చెప్పగలరు? చెప్పండి, అదే ఆన్సరు. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఎవరైతే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారో వాళ్ళు మాత్రమే బోధించగలరు. పౌలు గారు అడిగిన ప్రశ్న, కొరింథీ సంఘమా, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? మీరు విశ్వసించారు, మీరు రక్షణ పొందారు కదా, మీరు యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చాడు కదా. వాళ్ళు చెప్పిన ప్రశ్నకి దైవజనుడికి ఆశ్చర్యం వేసింది. పౌలు గారండి, మాకు అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదండి. అందుకని మా యొక్క భక్తి జీవితాలు ఇలాగే ఉండిపోయినాయండి, ఎక్కడేసిన గొంగలలాగా మా యొక్క జీవితాలు ఇలాగే ఉండిపోయినాయి. వెంటనే దైవజనుడు ప్రార్థించినప్పుడు సంఘమంతా దేవుని ఆత్మతో నింపబడ్డారు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు ప్రియ దేవుని సంఘమా, మీరు విశ్వసించారు, మీరు ప్రార్థిస్తున్నారు, మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, మీరు రక్షణ పొందారు, మంచిదే. ఈరోజు దైవజనుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారా? మీరు పరిశుద్ధాత్మను పొందారా? మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందితే మీ జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. మీరు శక్తివంతమైన విశ్వాసులుగా మార్చబడతారు. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరి ద్వారా ప్రార్థన చేయడం అవసరం లేదండి. మీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మీ పక్షముగా విజ్ఞాపన చేస్తాడు ఆయన. హల్లెలూయా. అది దేవుని ఆత్మ కలిగిన వ్యక్తికి ఉన్న తేడా, దేవుని ఆత్మ లేని వ్యక్తికి ఉన్న తేడా అదే. ఆత్మ సంబంధికి ఉన్న తేడా, శరీర సంబంధికి ఉన్న తేడా అదే. పోయిన వారం కూడా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి విరోధముగా ఆపేక్షిస్తూ ఉన్నాయి. శరీరం ఏమన్నా దేవుని యొక్క రాజ్యానికి దేవునికి ఇష్టముగా ఉండదని చెప్పింది, ఆత్మ ఏమన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయి, దేవుని మందిరంలో పాల్గొను, వాక్యాన్ని విను, దేవునికి సమర్పించుకో అని దేవుని ఆత్మ బోధిస్తాడు. శరీరం ఏమన్నా దేవుని కార్యాలకి ఇంట్రెస్ట్ చూపించదండి. ఈ శరీరము చాలా శత్రువు. మనకి 3 శత్రువులు ఉన్నారు. మన శరీరమే మనకు శత్రువు తెలుసా? ఈ లోకం మనకి శత్రువు, మూడవది సాతాను శత్రువు. ఈ 3 శత్రువులు మనం ప్రతిరోజు జయించాలండి. జయించాలి అంటే మనకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనం జయించగలం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ యేసు ప్రభువు యేసు తర్వాత ఆయన 40 రోజులు వారి మధ్యలో బోధించింది ఒకటే, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు,
మీరు కూడా దేవుని మందిరం మన మధ్యలో ఉంది. ఆయన పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్ముడు నాలోనికి రండి అయ్యా, నన్ను బలపరచండి, నీ బలమైన శక్తితో నింపండి ప్రభువుని మీరు ప్రార్థన చేస్తే ఆయన వచ్చినప్పుడు హల్లెలూయా ఏం చేస్తాడంట? చివరిగా ఆయన వచ్చి ఏం చేస్తాడంట? పాపమును గురించి ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చినంత మాత్రాన పాపము చెయ్యరని కాదు అర్థం. పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? మనం ఏదైనా మర్చిపోయిన పాపాలు కానీ, విడిచిపెట్టని కానీ, జయించలేని కానీ ఏదైనా ఉంటే ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా. కన్ఫెస్ చేపిస్తాడు. అరే నువ్వు చూసావు కదా, మన లోపల ఏదో స్వరం వినపడతా ఉంటుంది, ఇదిగో ఒప్పుకో 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 ఒప్పుకో. వినపడిందా ఎప్పుడైనా స్వరం? చెప్పండి అమ్మా, ఎవరికి వినపడిద్ది అది? ఎవరికి వినపడిద్ది? పాస్టర్ గారిని మాకు వినపడుతుంది, చేతులు ఎత్తదులేండి. ఎవరికి వినపడిద్ది? ఆయన వచ్చి ఏం చేస్తాడంట? చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన వచ్చి 8వ వచనం 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చి ఒప్పింప చేస్తాడు. ఆయన యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చి, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఒప్పింప చేస్తాడండి. అందుకని మనం పోయిన శనివారం అదే ఒప్పుకుంది దేనికి? ఒప్పుకోలు ప్రార్థన. మన పితరుల పాపాలు మనం ఎన్నో ఒప్పుకున్నాం. శనివారం చాలా మందే వచ్చారు. దేవుని చిత్తమైతే మరొకసారి మనం అది ప్రాక్టికల్గా చేద్దాం. ఒక 15 మంది మాత్రమే వచ్చారు. మనం ఎన్నో ఒప్పుకున్నాం. ఏమి ఒప్పుకున్నాం గుర్తుందా? మన పితరుల పాపాలు ఒప్పుకున్నాం. ఒకవేళ మన మీద ఎవరైనా చెడ్డగా పలికిన మాటలు మనం ఒప్పుకున్నాం. మన మీద ఎవరైనా పలికిన శాపగ్రస్తమైన మాటలు మనం ఒప్పుకున్నాం. మన ఫోర్ ఫాదర్స్ అనగా మన పితరులు చేసిన పాపాలు మనం ఒప్పుకున్నాం. అలా ఒప్పుకుంటా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఎజ్రా కాలంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు గొప్ప కార్యాలు చూశాడు. నెహెమ్యా ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు పడిపోయిన యెరూషలేముకు గోడలు మరలా తిరిగి కట్టబడ్డాయి. సమూయేలు కాలంలో వాళ్ళు ఒక జామనగా 24 గంటలు 4వ భాగం ఎంత? 8 4 8 16 4 8 24 6 గంటలు. 6 గంటలు వాళ్ళు ఓన్లీ మిస్పాలో నీళ్లు చేది 6 గంటలు ఒప్పుకుంటానే ఉన్నారు. ఏమని ఒప్పుకుంటున్నారు? దేవుడు వాళ్ళకి ఏది బోధిస్తే ఒప్పుకుంటా ఉన్నారు. దేవుడు వారి పక్షం గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఏం కనపడిద్ది? ఒప్పుకోలు ఉండిద్దండి. ప్రైజ్ ది లార్డ్. అంటే పాపము జోలికి వెళ్ళరని కదా అర్థం. పాపం జోలికి అసలు పాపమే చేయడం, పాస్టర్ని అసలు పాపం చేయనంటే అది అబద్ధం. హల్లెలూయా. యోహాను భక్తుడు అదే చెప్పాడు, నేను పాపము నాలో లేనని చెప్పిన ఎడల మనం అబద్ధికులం. అదే యోహాను భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నేను పాపము నాలో లేదని చెప్పిన ప్రతి వాడు కూడా అబద్ధికుడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది పాపాన్ని ఒప్పింప చేయటానికి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది ఆ పాపాన్ని ఒప్పించి ఇంకొకసారి దానిలో పడకుండా చేయటానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాపం నుంచి తప్పించుకునే మార్గాన్ని కలుగు చేయటానికి, ఆ పాపాన్ని జయించే శక్తిని మనకి ఇవ్వటానికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అవసరం అంటారా కాదంటారా? చాలా అవసరం అండి. విశ్వాసులకి చాలా అవసరం. సేవకులమైన మాకు చాలా అవసరం. మేము సువార్త ప్రకటించాలన్నా, దేవునికి వాక్యాన్ని ప్రకటించాలన్నా ఇదేదో మా శక్తి సామర్థ్యాలను బట్టి ప్రకటించడం లేదండి. ఈరోజు మేము నిలబడాలన్నా, ధైర్యంగా ఉండాలన్నా, ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలన్నా మా నోరు కానీ మా శక్తి సామర్థ్యాలు ఏమీ సరిపోవు. దేవుని ఆత్మకి మమ్మల్ని మేము ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆత్మ తానే మా పక్షముగా ఉండి ఆయన బోధిస్తాడు తప్ప, ప్రైజ్ ది లార్డ్, చేసేది సేవ మేము కాదండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియుడి సమయం ముగించబడింది కాబట్టి అందరూ మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవుని ఆత్మకి మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి అయ్యా, నన్ను బలపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు, ఇంతవరకు మనం చేసిన ప్రార్థన అది ఒక శరీరంతో మనం చేసాం, కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కలిగి మనం ప్రార్థన చేస్తే శక్తివంతముగా మార్చబడతాం. మన కుటుంబాలు శక్తివంతముగా మార్చబడతాయి. మన జీవితాలు శక్తివంతముగా కట్టబడతాయి. మన బ్రతుకులు దీవెనకరముగా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు వందనాలు. అడుగుదామా? దప్పిగల వాని మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దయగల ఆయన ఆత్మ, సమభూమి గల మార్గంలో నడిపించగలిగే దేవుని ఆత్మ,
దేవా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి నాయన, మీ ఆత్మతో సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించండి నాయన. మేము ఏది జయించలేకపోతున్నామో, మేము ఎలాగ నడవలేకపోతున్నాము, మేము ఎలాగ బ్రతకలేకపోతున్నాము అయ్యా, ఈ మధ్యాహ్నము మీ బలమైన కృప చేత నింపండి పరిశుద్ధాత్ముడా, యేసు నామములో నాయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు వందనాలు. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. యేసుతో నడవాలని, యేసులా మారాలని నా ఆశయా. యేసుతో నడవాలని, యేసు వాలే మారాలని నా ఆశయా. నీతోనే ఉండాలని, నీలో ఏకం అవ్వాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయబడదాం ఆశయా. సత్యంలో నడవాలని, సత్యం నాకు తెలియాలని నా ఆశయా. సత్యంలో నడవాలని, సత్యం నాకు తెలియాలని నా ఆశయా. సర్వ సత్యంలో నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలో నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు పడదాం, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధాత్ముడా, సర్వాంతర్యామి సర్వస్వరూపి, ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వాంతర్యామి సర్వస్వరూపి, ఇప్పుడే దిగి రమ్మయ్యా. కొడు నాలో నీవు, నీలో నేను, ఆమేన్. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, 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 కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. ఇదిగో కలసి ఉండాలయ్యా,
మనం కలసి ఉండాలయా, కలిసి ఉండాలయా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. అందరూ చప్పలు కదా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. చప్పలు కదా దేవుని యొక్క నామాన్ని కనపడదాం. యేసు నామములో పరిశుద్ధ ఆత్ముడా దేవా నన్ను అభిషేకించండి నాయన. అయ్యా నేను శరీర ఆత్మను మాత్రమే కలిగి జీవిస్తున్నానయ్యా. నేను శరీరధారిగా మాత్రమే ఉన్నానయ్యా. నేను ఆత్మానుసారముగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఆత్మలో అభిషేకించండి, ఆత్మతో నింపండి నాయన. ఆత్మవరములతో నింపండి, ఆత్మ ఫలములతో నింపండి యేసు నామములో ప్రభువా. అయ్యా ఆత్మకి విరోధముగా ఉన్న నియమాలు యేసు నామములో బంధిస్తున్నాము నాయన. ఆత్మలో నడిపించండి. మేము ఆత్మని కలిగినప్పుడే ఆత్మదేవుడు మా జీవితాలు జరిగించగలిగిన కార్యాలు మేము చూడగలము నాయన. పరిశుద్ధాత్ముడా బలపరచండి. పరిశుద్ధాత్ముడా మాలోనికి రండి అయ్యా, మమ్మల్లోనికి రండి. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ యేసు నామములో నాయన అయ్యా మీ ఆత్మ కలిగిన తోడనే నాయన అయ్యా మీకు వందనాలు. మీరు గొప్ప కార్యములు జరిగించే దేవుడు నాయన. నింపండి 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 నాయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలు దేవుడు మనకు దీవించి ఆశీర్వదించినట్లుగా అందరం దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. విన్న వాక్యం ఎవరైనా ఒక్కరు ప్రార్థనలు నడిపించండి.